పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మరోసారి నీ వాక్యం వినడానికి మాకు అనుగ్రహించిన ఈ మంచి తరుణం కొరకు నీకు స్తోత్రాలు. అనేక మంది వాక్యం లేకుండా ఆకలితో ఉన్నారు. ఈ టీవీ వర్తమానం ద్వారా పరిశుద్ధమైన వాక్యం వినడానికి మాకు అందరికి ఇచ్చిన మంచి తరుణం కొరకు నీకు స్తోత్రాలు. ఈ వాక్యం ప్రతి ఒక్కొక్కరి హృదయంలో పనిచేయనట్లు నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మా అందరికీ దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుండి కొన్ని వచనములు. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. సోదరులారా, యేసయ్య రాబోతా ఉన్నాడు. మనకందరికీ ఉన్నటువంటి తలంపులు ఏంటంటే, ఈ లోకంలో ఉద్యోగాలు సంపాదించుకోవాలి, చదువులు బాగా చదవాలి, బిజినెస్ బాగా జరగాలి, ఇదే ఆలోచిస్తాము. కానీ ఆయన రాబోతున్నాడు అనేటటువంటి తలంపు మనలో సాధారణంగా కలగదు. ప్రతిరోజు నువ్వు ఆలోచించవలసింది ఇది, రాజాది రాజు ఆయన రాబోతున్నాడు. తన మహిమగల సింహాసనం మీద ఆయన కూర్చుండబోతా ఉన్నాడు. సింహాసనం దేనికి? ఆయన తీర్పు తెరచబోతా ఉన్నాడు. తీర్పు అనే దానిని మనం చాలా 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 నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం. ఇది మహిమగల సింహాసనం. ఆయన సమస్త దూతలతో కూడా రాబోతున్నాడంట. ఒకసారి ఆలోచించుకోండి. ఈ మహిమగల దృశ్యమును ఒకసారి ఆలోచించుకోండి. ఆ దూతలతో పాటు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంట? ఆయన తన మహిమగల సింహాసనం, అది మహిమగల సింహాసనం. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు. నేను రాను అంటానికి వీర్లేదు. నువ్వు ఎటువంటి గొప్పవాడు అయినా, ఎంత మహాత్మ్యం గలవాడు అయినా, నువ్వు జమీందారు అయినా, ఎటువంటి హోదా కలిగిన వాడు అయినా సరే, నీవు కూడా పోగు చేయబడతావు. నీవు తప్పకుండా రావాలి అంతే. నువ్వు ఒకవేళ ఈ భూలోకంలో చాలా మందిని పోగు చేసి ఉండవచ్చు. ఎలక్షన్స్ కొరకు, ఇక అనేక రకములుగా విందుల కొరకు నువ్వు చాలా మందిని పోగు చేసి ఉండవచ్చు, మీటింగ్లు పెట్టడానికో. కానీ నీవు కూడా అందరితో పాటు పోగు చేయబడతావు. నీవు మీటింగ్ పెడితే చాలామంది ఎలా పోగు చేస్తారంటే, డబ్బులు ఇచ్చి పోగు చేస్తారు. కానీ ఇక్కడ డబ్బులు ఇచ్చి పోగు చేయడం కాదు, ఆయన యొక్క మహిమని తీసుకుని వచ్చి నిలబెడతాదంతే. ఎంతోమంది ఒక రాజకీయ నాయకుడవేమో చాలా మందిని పోగు చేసి ఉండవచ్చు. ఈ దినాల్లో క్రైస్తవ మీటింగ్లు కూడా ఎలా జరుగుతున్నాయంటే, పల్లెటూళ్ళు వెళ్ళడం, అలా ట్రాక్టర్ పంపించడం, మనిషికి ఇంత డబ్బు అని పోగు చేస్తూ ఉన్నారు చాలామంది. ఏమాత్రం కూడా దేవుని భయం లేకుండా పోగు చేస్తున్నారు. కొంతమంది బాప్తీసాలు ఇచ్చేస్తూ ఉన్నారు. బాప్తీసం తీసుకుంటే 100 రూపాయలు అంటే ఎంతమంది అయినా నిలబెడతారు. నువ్వు ఎలా పోగు చేస్తున్నావు మనుషులను? చాలామంది దేవుని భయం లేకుండా పోగు చేస్తూ ఉన్నారు. ఆ పందిరి నిండాలంతే. విదేశాల నుంచి తీసుకొని వచ్చినటువంటి వారికి నీవు ఒక క్రౌడ్ని చూపించాలంతే. మరి నీవు కూడా పోగు చేయబడతావు, జాగ్రత్త. నీవు కంపెతడు అయిపోతావు. మరి ఆయన మహిమ నిన్ను పోగు చేసినప్పుడు అందరితో పాటు నువ్వు పోగు చేయబడతావు. నీ ప్రక్కన నీ స్నేహితులు ఉండవచ్చు, నీ యొక్క పిల్లలు ఉండవచ్చు, ఎవరితోటైతే విరోధంగా ఉన్నావో వాళ్ళు ఉండవచ్చు. అందరూ అన్ని రకములైనటువంటి వారు, జనములందరూ కూడా పోగు చేయబడతారు. మహమ్మదీయులేంటి, హిందువులేంటి, ఈ లోకంలో ఉన్నప్పుడే నేను ఫలానా సంఘం, నేను లూథరన్ సంఘం, నేను బాప్టిస్ట్ సంఘం, నేను ఫలానా అన్ని సంఘాల కంటే చాలా మంచి సంఘం అని అనుకుంటున్నావేమో. నీవు, నీ సంఘస్థులు, ప్రతి సంఘస్థుడు అందరూ కూడా మహమ్మదీయులతో సహా వారు పోగు చేయబడతారు. నాస్తికులు కూడా దేవుడు లేడని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు లేడని నువ్వు చెప్పుచున్నటువంటి నీవు చాలా బుద్ధిహీనుడు. ఎందుకంటే నీ ఇష్టానుసారంగా ప్రవర్తించాలని కోరుతా ఉన్నారు. నీ ఇష్టానుసారంగా ప్రవర్తించాలని నువ్వు కోరుతా ఉన్నావు. అందుకు దేవుడు లేడని ఎందుకు చెప్తారు వాళ్ళు? కొంతమంది ఒక విగ్రహాన్ని పెట్టుకొని ఆ విగ్రహమే దేవుడు అనుకుంటున్నారు. ఎందుకంటే నువ్వేం చేసిన విగ్రహం ఏమీ చేయదు, కళ్ళుండి నిన్ను చూడదు. అందుకని మనుషులు దేవుళ్ళని చేసుకుంటా ఉన్నారు. ఎందుకు చేసుకుంటున్నారంటే తమ ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చని. జాగ్రత్త, నువ్వు ఎలా జీవిస్తున్నావు. కానీ ఈ మహిమగల రాజు, ఈ జీవముగల జీవాధిపతి, రక్షకుడు, విమోచకుడు నిన్ను నన్ను మరి
సృష్టి అంతటితో పాటు చేసినటువంటి ఈ లోకాన్ని పరలోకాన్ని చేసినటువంటి ఈ మహారాజు నిన్ను పోగు చేయబోతా ఉన్నాడు. తన మహిమతో పోగు చేయబోతా ఉన్నాడు. ఎంతమంది జన సంద్రం చూడండి ఎంత ఉంటుందో. వాళ్ళందరినీ కూడా పోగు చేసిన తర్వాత ఏం చేయబడుతుంది చూడు ఇక్కడ. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడతారు. నువ్వు ఎక్కడ తప్పించుకో. ఆయన సింహాసనం చాలా చాలా పెద్ద సింహాసనం, దౌడ సింహాసనం. ఈ సింహాసనం ఎదుట ప్రతి ఒక్కొక్కరు పోగు చేయబడతారంటే అది ఎంత పెద్ద సింహాసనమో ఓసారి ఆలోచించండి. ఏమన్నాడంటే, భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనం అంటున్నాడు ఆయన. ఎంత పెద్ద సింహాసనం సోదరుడా. ఈరోజు దేవుడంటే నీకేమాత్రం కూడా లెక్కలేదు కదా. ఈ దేవుడంటే మాకు కాదనుకుంటున్నావేమో. నువ్వెంత ఇటువంటి వాడు అయినా ఆ రోజున చేతులు కట్టుకొని ఆయన ఎదుట భయకంపితుడవై నువ్వు పోగు చేయబడిన దినమున మరి నీ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? పోగు చేయబడిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరచును. అంతే. ఫస్ట్ పోగు చేయబడతావు, ఆ తర్వాత వేరు చేయబడుట అన్నది ఉంది. ఎలా వేరు చేయబడుట? గొల్లవాడు మేకలను గొర్రెలను వేరువేరుగా చేసినట్లుగా పోగు చేయబడిన తర్వాత వేరు చేయబడతారు. సోదరులారా, ఒకవేళ గొర్రె చర్మమును ధరించుకొని నీవు అంతరంగంలో మేక వల్లే ఉన్నావేమో, ఆ రోజున ఆయన మహిమ నీ మీదకి వచ్చి నిన్ను పోగు చేస్తున్నప్పుడు నీవు ఏమాత్రం కూడా ఆ ఎదుట నుండి నువ్వు దాగలేవు. నువ్వు ఎలా ఉన్నావంటే కలిసిపోతా ఉన్నావు. గొర్రెలనే ఉన్నట్టున్నావు. ఏ ఎండకి ఆ గొడుగన్నట్లుగా ఉన్నావు నువ్వు. ఏ ఫెస్టివల్ వస్తే, ఏ పండుగ వస్తే నువ్వు అలాగా. చాలామంది ఏం చేస్తారంటే హోలీ ఫెస్టివల్ అని వస్తుంది, హోలీ పండుగ అని వస్తుంది. అందరూ రంగులు పూసుకుంటూ వాళ్ళు తమాషాలు చేస్తా, ఎగురుతా, గంతులేస్తా, వాళ్ళు వీళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు ముందే నువ్వు చెప్పలేకపోతున్నావు వాళ్ళకి, నేను ఈ పండుగని ఆచరించను, మీరు నా ఇంటికి రావద్దు. నీ ఎందుకలా జరుగుతుందంటే నీవు సంవత్సరం అంతా వారితో కలిసిపోయి ఉంటున్నావు. నీవేమో చర్చిలో గొర్రెలే ఉంటున్నావు, ఇంటికి వెళ్ళిన తర్వాత నీవు మేకలా ఉంటున్నావు. కొంతమంది రకరకములైనటువంటి రకరకములైన రూపాలతో ఉంటున్నారు. అంతే. ఏమాత్రం కూడా నీ భయం లేదు. ఎందుకు? నీవు ఈ పనులు చెయ్యలేను అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? యేసయ్య ఏం చెప్పాడు చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయం 8వ వచనం. మరియు నేను మీతో చెప్పినది ఏమనగా, నన్ను మనుషులు ఎదుట ఒప్పుకొనివాడు ఎవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొను. మనుషుల ఎదుట నన్ను ఎరగనని వానిని నేను ఎరగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. చూడలారా, ఎంతమంది వేషధారులుగా ఉంటున్నారు. యేసయ్య ఏం చెప్పాడు? ఆయనను బాహాటంగా ఒప్పుకోవాలంతే. నేను క్రైస్తవుడను, నేను విశ్వాసిని, ఈ కార్యములు నేను చెయ్యలేను అని ఎందుకు చెప్పలేకపోతా ఉన్నాను? పెళ్ళిళ్ళలో ఏం చేస్తున్నాం? అందరితో పాటు వాళ్ళు పసుపు బియ్యం చల్లుతుంటే నీ కూడా ఏమాత్రం కూడా భయం లేనివాడు వల్ల పసుపు బియ్యం చల్లేస్తున్నావు. సొసైటీలో ఉన్నాం కనుక మనందరితో పాటు చెయ్యాలి అని అంటున్నావు. నీవు ఎందుకు ఇటువంటి ఆచారాలని నువ్వు వెంబడిస్తున్నావు? నువ్వు ఎందుకంటే అందరితో పాటు నేను కూడా ఉన్నాను. సొసైటీలో ఉన్నప్పుడు బి ఏ రోమన్ వైల్ యు ఆర్ ఇన్ రోమ్ అంటే రోమ్లో ఉన్నప్పుడు ఆ రోమన్లాగా ఉండాలి, అంతే కదా. అలా కాదు. యేసయ్య చెప్పింది ఏంటంటే, నీవు ఆయన తన బిడ్డవైతే యేసు నామము ఘనత కొరకు నువ్వు తప్పకుండా నువ్వేం చేయవలసిందంటే, నేను క్రైస్తవుడను. కొంతమంది బొట్టు పెట్టుకుంటా ఉన్నారు. ఎందుకు పెట్టుకుంటా ఉన్నారు? ఎందుకు పెట్టుకుంటున్నారంటే, మేమందరం ఒకటే. ఒక డాక్టర్ గారు నాకు తెలుసు, ఆయన ఎంతో స్టూడెంట్గా ఉన్నప్పుడు చక్కగా నా దగ్గరకు వచ్చేవాడు, ప్రార్థన చేయించుకునేవాడు, అదే ఎగ్జామ్ కొరకు ప్రార్థన చేయడం అనేవాడు. మరి ఆ దేవుడు అతన్ని పాస్ చేసి మరి పెద్దవాడిగా చేసి తన యొక్క భార్య మటుకు ఏం మాత్రం కూడా అసలు లొంగేది కాదు. చివరిగా అతడు భార్యకు లొంగిపోయాడు. అంతే. ఆమె బొట్టు పెడుతుంది, ఆమె అన్ని పూజలు పురస్కారాలు చేస్తుంది. తమ ఇంటి వద్ద వాళ్ళకి తల్లిదండ్రులు నాకు తెలుసు, వాళ్ళు మామూలుగానే ప్రార్థన చేసుకుంటారు. ఏమేంటంటే పెద్ద సిటీలకు వచ్చింది, మరి అక్కడ ఒక హాస్పిటల్ పెట్టారు. ఆ హాస్పిటల్ పెట్టినప్పుడు నేను చాలా విచారపడ్డాను.
ఇనాగ్రేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద ఒక విగ్రహం పెట్టారు, పురోహితులను పిలిచారు, ఈ పూజలు పురస్కారాలు చేస్తున్నారు. ఆడ ఉండడానికి నాకు ఇష్టం అవ్వలేదు. ఎందుకంటే మరి ఎందుకు ఇలా చేశారు అని నేను తర్వాత అడిగితే, మీరు ఎంత ప్రార్థనలు కోరారు, నేను ప్రార్థన చేశాను, అన్నీ జరిగినాయి, మరి ఇప్పుడు ఎందుకు కాదండి. సొసైటీ అటువంటిది, వీళ్ళందరూ రేపటి నుంచి నన్ను గౌరవించాలంటే, వీళ్ళందరూ నా దగ్గరికి రావాలంటే నేను తప్పకుండా ఇది చేయాలంతే, నాకు ఇష్టం లేకపోయినా చెయ్యాలి. నువ్వు వేషధారుని. ఎంతమంది ఇలా వేషధారులుగా ఉంటున్నారు. నేను క్రైస్తవుడను అని చెప్పుకోలేకపోతా ఉన్నారు. చాలా ఆ రోజున ఆయన నిన్ను వేరుపరచబోతా ఉన్నాడు. జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? ఎంతోమంది మరి దొంగ సంతకాలు పెడతా ఉన్నారు. ఎంతోమంది కాస్ట్ సర్టిఫికెట్లో వాళ్ళు క్రైస్తవులు అయినప్పటికీ కాస్ట్ షెడ్యూల్ కాస్ట్ అని రాసుకుంటున్నారు. ఏమాత్రం కూడా భయం లేకుండా. ఇన్కమ్ సర్టిఫికెట్లో నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇన్కమ్ నీకు ఎక్కువ ఉన్నప్పటికీ ఈ తక్కువ ఇన్కమ్ వేసుకొని నువ్వేం చేస్తున్నావు అంటే నీ కాలక్షేపాన్ని వాళ్ళు ఇచ్చేటటువంటి ఉపవేతనను నువ్వు పొందుతానే ఉన్నావు. ఎంతమంది ఈ రీతిగా మరి క్రైస్తవ సంఘాల్లో కలిసిపోయి ఒకే కాపరి కింద మేకలు గొర్రెలు కూడా ఉంటున్నారు. సోదరుడా, నువ్వు ఎటువంటి వాడవు? నువ్వు ఇప్పుడు వేరుపరచబడకపోతే జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? కొంత డబ్బు కొరకు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు, సొసైటీ కొరకు నువ్వేం చేస్తున్నావంటే నీవు ప్రభువుని హామీ వేసుకొని ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నట్లుగా ఉంటావన్నావు. జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? నువ్వు ఎటువంటి రంగులు పూసుకున్నా కానీ ఆ రోజున వేరుపరచబడినప్పుడు నీవు ఒకవేళ మేకలలోంచి పరిగెత్తుకొని గొర్రెల్లోనికి నువ్వు రావాలని ప్రయత్నం చేస్తావేమో. నీ బయట ప్రవర్తన, బాహ్యమైన ప్రవర్తన అది కదా ఆయన చూసేది. నీ అంతరంగాన్ని చూస్తాడు. అందుకని మొట్టమొదటిగా నీకు అవసరమైనది ఏంటంటే మారు మనసు అవసరం, కొత్త జన్మ అవసరం. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడడంతే. ఎంతమంది అసలు ఈ కొత్త జన్మ అవసరతను గుర్తించలేకుండా నేను భక్తిపరుని అనుకుంటున్నారు. చాలామంది మంచి మంచి కార్యములు చేసేసి ఈ మంచి కార్యముల వలన నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానేమో అనుకుంటున్నారు. ఇక్కడ ఆ తర్వాత వేరు చేయబడేటని ఉంటుంది. ఇది యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు. ఆయన వారిని వేరుపరచి 33వ వచనం, తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. ఒకవేళ చాలామంది నువ్వు నిలబెట్టావేమో, నువ్వు హెడ్ మాస్టర్ ఏమో, ఓ ప్రిన్సిపాల్ ఏమో, లేకపోతే కరెస్పాండెంట్ ఏమో, నువ్వు చాలా పెద్దవాడు ఏమో, చాలామందిని నువ్వు నిలబెట్టి ఉండవచ్చును. సోదరుడా, నీవు నిలబడబోతా ఉన్నావు. నీవు ఒకరోజు ఆయన నీవు నిలబెట్టబోతా ఉన్నాడు. ఓ గవర్నమెంట్ అధికారమేమో, లేకుంటే ఒక ఎమ్మెల్యేమో, లేకుంటే ఎటువంటి వాడైనా నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు ఏసై. జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? ఈ ఏసై అంటే ఏమనుకున్నావు? రాజులు రాజు, ప్రభువులకు ప్రభు. నువ్వు చాలామంది గడగడ ఉడికించేస్తా ఉన్నావు. కానీ నీవు ఆ రోజున వడకబోతున్నావు. ఏమనుకుంటున్నావు? నిన్ను ఆయన నిలబెట్టబోతా ఉన్నాడు. నీవు 2 చేతులు కట్టుకొని ఆయన ఎదుట నిలబడాలి. నువ్వు మేకలలో నుండి పరిగెత్తుకొని గొర్రెలలోనికి నువ్వు రావడానికి ప్రయత్నం చేస్తావేమో కానీ నువ్వు ఎక్కడ దాగలేవు. అంతే. నిలబెట్టినప్పుడు అప్పుడు నీ పరిస్థితి ఏమిటి? సోదరుల, మనం ఈ లోకంలో ఉండగానే ఈ దృశ్యాన్ని ఆలోచించుకోవాలి. యేసయ్య చెప్పిన మాటలు ఆయన ఏదో నిన్ను భయపెట్టడానికి చెప్పినటువంటి మాటలు కాదు. నీ ఇప్పుడే ఆయన సన్నిధిలో నిలబడు. ఇప్పుడే ఆయన సన్నిధిలో నిలబడి నీ యొక్క పాపములను ఒప్పుకో, పశ్చాత్తాపడు. ఇద్దరు వెళ్ళారంట దేవాలయమునకు. ఒకడు మరి ఎంతో ధైర్యంగా ప్రార్థన చేసేస్తా ఉన్నాడు. నేను 10వ వంతు ఇస్తున్నాను, నేను అది చేస్తున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను మంచి కార్యాలు చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. అతడు సుంకరి వచ్చాడు దేవాలయమునకు. దూరమున నిలబడుతున్నాడు. ఆయన ఆకాశం తట్టు పైకి తలెత్తడానికి అతనికి భయం వేసి క్రింద, అయ్యో నాకు పాతాళమే కదా, ప్రభువా నన్ను క్షమించు, పాపినైనా నన్ను కరుణించు అని ఆయన ఎంతో దీనత్వంతో నిలబడుతున్నాడు. సోదరుడా, నీవు నీ యొక్క సంఘంలో చాలా గర్వంగా నిలబడుతున్నావేమో. స్టేజ్ మీదకి రమ్మంటే ఎంతో హుందాగా నువ్వు వెళ్తున్నావేమో. స్టేజ్ మీదకి నన్ను రమ్మన్నారు కదా అని చాలా గర్వపడుతున్నావేమో. నేను మంచి ప్రసంగం చేశానని అని నువ్వు అనుకుంటున్నావేమో. నన్ను అందరూ పొగిడారు. నాకు చాలామంది ఈ దినాల్లో ఏం చేస్తున్నారంటే భక్తిపరులని మంచి మంచి ప్రసంగాలు చేస్తున్నారు. కానీ జనులందరూ కూడా షాల్వా కప్పినప్పుడు ఓ చక్కగా కూర్చుంటున్నారంతే.
దండలు వేసినప్పుడు, గార్లెండ్లు వేసినప్పుడు వాళ్ళు చక్కగా వేయించుకుంటున్నారు అంతే. నాకు ఇది వద్దు, నేను ఇటువంటి గౌరవం నాకు తగిన వాడను కాను అని ఏమంతరం కూడా ఆఖరి రోజున నువ్వు నిలబెట్టబడతావనేటటువంటి సంగతి తెలియకుండా నువ్వు చాలా ఉప్పొంగిపోతా ఉన్నావు. ఇదంతా ఏంటి? వృధాతిశయం అంటారు దీన్ని. ఈ లోకంలో దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించకుండా ఇవన్నీ నీకెందుకు? ఎంతమంది ఇలాగా మా క్రైస్తవ నాయకులు అని చెప్పుకుంటున్నారు, కానీ ఇంకా నువ్వు దండలు వేయించుకోవటం, ఇంకా గౌరవపరిచేటప్పుడు షాల్వాలు కప్పించుకోవటం, కొంతమంది కిరీటాలు కూడా పెట్టింగ్ చేసుకుంటా ఉన్నారు. నువ్వు కిరీటానికి తగిన వాడవా? నీకు ఇప్పుడు కాదు కిరీటం, నీవు కిరీటం పెట్టబడేటటువంటి ఆ సమయం ఉంది. ఎందుకు నీకు ఇదంతా? మనుషులలో ఘనమైనది, మనుషులలో ఘనమైనది దేవుని ఎదుట అది ఘనహీనమైనది. ఎందుకలా మనుషుల ఎదుట నువ్వు ఘనతను నువ్వు కోరుతా ఉన్నావు? వేరుపరిచిన తర్వాత, నిలబెట్టబడిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఆయన తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలు నిలబెట్టను. 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఎంత చక్కని ఆశీర్వాదకరమైనటువంటి మాట! నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. సహోదరుడా, మరి నీ దేవుని ద్వారా ఆశీర్వదించబడినావా? అసలు దేవునితో ఏం మాట్లాడుతున్నాడు? మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, ప్రభువా నాతో మాట్లాడు. తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు. ఆశీర్వాదం అంటే మరి ఆశీర్వాదం యాకోబుకు ఉన్నది, కావలసినంత ఆస్తి ఉన్నది, దోసులున్నారు, దాసులున్నారు, ఆ తర్వాత పిల్లలున్నారు. ఇన్ని ఉన్నప్పటికీ అతడికి అసలు ఆశీర్వాదం లేదు. ఏంటి ఆశీర్వాదం? రక్షణ అనే ఆశీర్వాదం లేదు. అతడు ఎంతవరకు కూడా తండ్రిని మోసగించాడు, అన్నను మోసగించాడు, ఆడు మామగారిని మోసగించి పరిగెత్తుకు వచ్చేస్తా ఉన్నాడు. సహోదరులారా, 20 సంవత్సరాలు ఈ మోసాన్ని తన హృదయంలో దాచాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే సంవత్సరంలో గడిచే కొలదికి నా యొక్క పాపము కరిగిపోద్ది, నీళ్ళలో కరిగిపోయినట్లుగా కరిగిపోద్ది, లేకుంటే గాలిలో కలిసిపోద్దని అనుకుంటున్నారు. సహోదరుడా, నీ పాపాన్ని ఇనప గంటంతో ఆయన వ్రాసాడు. జాగ్రత్త. నీ పాపము చాలా భయంకరమైనటువంటి బండగా మారి నీ హృదయంలో ఉన్నది. దానిని నువ్వు తీసివేయకుండా రాతిని తీసుకొని నీళ్ళల్లో పెట్టు. 4-5 సంవత్సరాల తర్వాత చూస్తే అది రాయిలాగే ఉంటుంది. అలాగే నీ పాపము నీ హృదయంలో ఉంది, దాన్ని తీసివేయకుండా నాకు ఆశీర్వాదం కావాలని అంటున్నాను. సోదరుడా, ఆయన నిన్ను ఆశీర్వదించడానికే చూస్తా ఉన్నాడు. ఆయన జాలిగల దేవుడు, ఆయన ప్రేమగల దేవుడు. ఈ వర్తమానం నువ్వు వింటున్నావంటే ఇది గొప్ప ఆధిక్యత. నీవు ఆయన సన్నిధిలో తగ్గించుకొని ఈ రాతిని తీసివేసేటువంటి వాడు యేసయ్య ఒక్కడే. ఎందుకంటే యేసయ్యే నీ కొరకు ఆయన తన ప్రాణాన్ని ఎందుకు ఇచ్చాడంటే 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం నుండి, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్ఛయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. నిన్ను విమోచించడానికి ఆయన తన ప్రాణమును అడ్డు పెట్టవలసి వచ్చింది. సోదరుడా, లేకపోతే నీకు నరకం తప్పదు. నీవు తప్పించుకోవాలి, నరకం తప్పించుకొని నువ్వు తప్పించుకోవాలంటే ఆయన బ్రతిమానుకోవాలి, సిలువ దగ్గరికి వెళ్ళాలి. ఆయన తన రక్తము నీ కొరకు రక్తమంతా కార్చివేయాల్సి వచ్చింది. ప్రాణ విమోచన క్రయధనం గొప్పది. నిన్ను రక్షించడానికి, నీ ప్రాణమును రక్షించడానికి ఆయన తన ప్రాణం పెట్టినాడు, తర్వాత దాన్ని తీసుకున్నాడు. కనుక ఈ సమయంలో ఈ యొక్క ఆశీర్వాదం పొందాలంటే, ఈ యొక్క పునరుద్ధాన ఆశీర్వాదం పొందాలంటే ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే నేను శిలువకి ఎక్కబోతా ఉన్నాను. లూకా సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జించబడి చంపబడి 3వ దినమున
లేచుడు అగత్యమని చెప్పాను. చూసారా, ఆయన చంపబడి శిలువ వేయబడి మరణించిన తర్వాత ఆయన తిరిగి లేచాడు. అది తిరిగి లేచుట పునరుద్ధానము అంటే ఎంతో సంతోషం. ఆ సంతోషాన్ని నీకు ఇవ్వడానికి ఆయన చనిపోవాల్సి వచ్చింది. దాని తర్వాత వచనం చూడండి, 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపకోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొను. ఒకడు లోకమంతా సంపాదించి తను తాను పోగొట్టుకునే యెడల లేక నష్టపరుచుకునే యెడల వానికి ఏమి ప్రయోజనమో. ఇక్కడ మనం చదివినటువంటి భాగంలో, సోదరుడా, నీవేమేమి సంపాదించుకొని నేను దీన్ని నిత్యము అనుభవిస్తాను అనుకుంటున్నావేమో, నీవు ఈ సంఘటన ఎప్పుడూ ఆలోచించుకో. ఏమంటున్నాడంటే 41వ వచనం, ఒకరినేమో రండి అన్నాడు. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి అన్నాడు. మరి ఇక్కడ 41వ వచనంలో మనం ఏం చూస్తున్నాం, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. చూసారా, వాళ్ళేమో రమ్మన్నాడు, వీళ్ళేమో పొండి అన్నాడు. యేసయ్య మనల్ని అందరినీ ప్రేమిస్తా ఉన్నాడు. సోదరులారా, ఆయన నీ కొరకు కనిపెడతాడు మనల్ని. ఆయన తన శిష్యుల్ని ఏమన్నాడంటే నా స్నేహితులు అన్నాడు ఆయన. మనం ఆయనకి స్నేహితులం. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు. పండగ అంటే ఏంటనుకుంటున్నావంటే అందరికీ నీకు డబ్బున్నది కనుక బట్టలు పంచిపెట్టడం, లేకుంటే అక్కడ వాళ్ళకి ఆహారం పెట్టడం అని అనుకుంటున్నావు. కానీ ఒక్క పేదవాడిని నువ్వెన్నడూ నువ్వు గుర్తించలేవు. అసలు యేసుప్రభు వచ్చింది ప్రేమతో ఈ లోకానికి వచ్చాడు. నిన్ను ప్రేమించి వచ్చాడు ఆయన. ఆయనకున్న ప్రేమలో కొంతైనా మనల్ని లేకపోతే ఎట్లాగా? నీలో పాపం పెట్టుకున్నావంటే, ఇంకా పాపంలో నువ్వు జీవించుతున్నావంటే నీకు అసలు ప్రేమ ఉండదు. ఎంతమంది స్టూడెంట్స్ ప్రేమ 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 అంటున్నారు. ఏదైనా కొంచెం గొడవ అయిందంటే ఆమె నన్ను ప్రేమించట్లేదు, దేవుడు నా వైపు చూడట్లేదు, ఇంకా ఈ ప్రేమ వికలమైపోయి ఏం చేస్తున్నారంటే ఆ ముఖం మీద యాసిడ్ వేసేస్తున్నారంటే మరి ఎటువంటి ప్రేమ అది? అది రాక్షస ప్రేమయా? శరీర సంబంధమైన ప్రేమయా? ఏమాత్రం కూడా బుద్ధి లేకుండా నువ్వు జీవిస్తూ ఉన్నావు ఈ లోకంలో ఉన్నప్పుడు. మరి యేసుప్రభు ఎటువంటి ప్రేమతో అసలు ఈ లోకానికి వచ్చింది? ఆయన ఎలా వచ్చాడు? ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండేది. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తన్ను తాను రిక్తునిగా చేసుకొనను. మరియు ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని. ఎంత గర్వంగా నువ్వు ఉంటున్నావు. నీవు ప్రతి కార్యంలో కూడా నీవు వెళ్ళుట, నీవు నడుచుట అంతా కూడా బహు గర్వంతో ఉన్నది. ఈ గర్వ ప్రవర్తనను ఈ వర్తమానం వెంటనప్పుడే తీసివేసుకో. నీ హృదయంలో ఉన్న గర్వమనే బండను, సాతాను యొక్క స్వభావం ఏంటంటే గర్వం. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. దాసుని రూపమును ఆయన ధరించుకున్నాడు. ఆయన విమోచన క్రయధనముగా తన యొక్క ప్రాణాన్ని సోదరుడ నీ కొరకు నా కొరకు వచ్చాడు. ఆయన మహిమగల సింహాసనం మీద ఆయన ఆసీనుడైనప్పుడు, నిన్ను పోగు చేసినప్పుడు, నిన్ను వేరు చేసినప్పుడు నువ్వు ఎటు వెళ్తావు? నువ్వు మేకలలోనికి వెళ్తావా, లేకుంటే గొర్రెలోనికి వెళ్తావా? ఆయన నిండా ప్రేమ ఉన్నది. శిలువ ప్రేమను ధరించుకో. ఎప్పుడైతే నువ్వు ఆయనను ప్రేమిస్తావో నీలో నుండి ఆయన యొక్క ప్రేమ ఇతరులోనికి ప్రవహిస్తుంది. నువ్వు సాతాను యొక్క ప్రతి తంత్రములోనూ నీవు స్వాధీనపరచబడిన వాడివి. నీవు నరకానికి వెళ్తున్నావనే సంగతి నువ్వు మర్చిపోయి ఏం కనువ కూడా నాంతటి వాడు లేడని వెర్రవేగుతున్నావు. ఆయన యొక్క ప్రేమను ధరించుకో. ఆయన నిన్ను ఈ సమయం ముందు ప్రేమించి ఈ యొక్క వాక్యాన్ని నీకు ఇస్తా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ ప్రియులను మీరు కరుణించు. విన్న వాక్యం
ప్రతి ఒక్కొక్కరు హృదయంలో పని చేయని మనం వేడుకొంచున్నాను. ఓ దేవా, అకస్మాత్తుగా మహిమగల సింహాసనం మీద నీవు ఆసీనుడివై మరి వీరికి కనబడినప్పుడు వీరి యొక్క పరిస్థితి ఎలా ఉండను? ఈ లోకంలో ఉండగానే మారు మనసు అనుభవం వీరికి దయచు, రక్షణ అనుభవం వీరికి దయచు, పాపముల నుంచి వీరిని విడుదల చేయం, వీరి సమస్యల నుంచి వీరిని విడుదల చేయం. యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్.